హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రియాన్షిక కిచెన్ వరల్డ్. పాత పద్ధతిలో మామిడికాయ కారం ఏ విధంగా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. రుచి తగ్గకుండా సంవత్సరం మొత్తం నిల్వ ఉండేలాగా ఏ విధంగా పెట్టాలో చూద్దాం. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లా పెట్టుకుంటే వక్క మంచిగా ఉంటుంది, సంవత్సరమైనా ఖరాబ్ కాదు. ఇట్లా బూజడది మంచిగా ఉంటుంది. ఇట్లా పెట్టుకొని ఒకసారి చూసి లైక్ చేయండి. మనియా నువ్వులు పోసి మంట పెట్టి మంచిగా ఎంచాలి. ఎంచితే మంచిగా ఉంటాయి. బగ్గ మంట పెట్టి మాడిపోతే మంచిగా ఉండదు. నువ్వులు మంచిగా ఎంచుకుంటే ఒక్క బూజు రాదు. గిట్ట చేయబట్టి నలిసి చూసి మనం దించుకోవాలి, మంచిగా ఉంటుంది. లేకపోతే బూజు వస్తుంది బక్క. మంచిగా ఆవాలు ఎంచుకున్నా, ఇవి కూడా మంచిగా జల్దీ పోసి మంచిగా ఎంచి చిక్కని దించేసుకోవాలి. మాడమాడతాయి లేకపోతే. మెంతులు ఎంచుతున్నా, గిన్నెలో పోసుకొని అన్ని గ్రైండర్ మెంతులు ఎంచుతున్నా. ఒకసారి ఎంచి ఇక మంచిగా గొర్రెలు అయినాక దించేయండి. కొత్తిమీరలు ఎంచుతున్నా, బాగా ఎంచితే అక్క మెత్తగా ఉంటుంది అని కొంచెం ఎంచుతున్నా. ఇవి కూడా గొర్రెలు ఎంచుకొని మంచిగా పొడి పట్టి 3 కిలోల కాయలకు కిలో ఉప్పు, కిలో కారము, అర్ధ కిలో నువ్వులు, 1/2 కిలో ఆవాలు, మెంతులు, కిలో కారం పోస్తున్నా, నువ్వుల పొడి పోస్తున్నా, ఆవ పొడి, మెంతి పొడి, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా మాగినాక సూపర్ వస్తాయి. వేసుకొని తాలింపు మెంతులు ఫస్ట్ వేయాలి. మెంతులు అయిన తర్వాత పిల్లు వేయాలి, జీలకర్ర వేయాలి. జీలకర్ర అయిన తర్వాత కొంచెం నువ్వులు వేయాలి, లాస్ట్ ఆవాలు వేయాలి. ఆవాలు మాడిపోతాయా ఫస్ట్ వేస్తే? మాడే, అందుకే ఇప్పుడు లాస్ట్కి వేయాలి. లాస్ట్కు సిలిండర్ బంద్ చేసి నూనెలో వేసుకోవాలి. రోజులు అయింది. ఈ మూత తీసి మంచిగా కలపాలి. కలిపితే ఎత్తుకుందా ఎత్తుకున్నా. ఇంత మంచిగా ఉంటుంది సూడు. నీళ్ళు తేవల్ల భయం పడుతుంది కారం. సరే ఒక బుక్క తిని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అని.